తీసుకోగలుగుతారు అని చెప్పి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పి అయితే చాలా మంది ఇవాళ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రైట్, అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి చిట్టిబాబు గారు లైన్ లో ఉన్నారు. రైట్, చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, త్రినాథ్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే ముఖ్యంగా గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఇండస్ట్రీలోని అసలు హీరోయిన్స్ కి, ముఖ్యంగా తెలుగు హీరోయిన్స్ కి వాల్యూ లేదు. ఎందుకంటే బాలీవుడ్ నుండి వచ్చిన లేకపోతే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన హీరోయిన్స్ కి కొంచెమైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు తప్ప ఇక్కడ ఉన్న హీరోయిన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరు. ముఖ్యంగా ఇలా బాడీ షేమింగ్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా మనం ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అసలు ఈ పరిణామాలన్నీ కూడా టాలీవుడ్ లోని ఇంకా ఎంతవరకు దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయంటారు చిట్టిబాబు? లేదమ్మా, ఇది ఇతను నోరు స్లిప్ అయ్యి మాట్లాడిన మాట, దీన్ని బట్టి మొత్తం బాలీవుడ్ కి అంటగట్టడం కరెక్ట్ కాదు. ఎవరో ఇన్ని ఫంక్షన్ జరుగుతుంది, ఇంతమంది డైరెక్టర్లు మాట్లాడతారు, ప్రొడ్యూసర్లు మాట్లాడతారు, ఎవరో ఇలాగా మాట్లాడరు. అతను కొంచెం పుష్టిగా ఉండాలి, కొంచెం బాగా తినాలి, పుష్టిగా ఉండాలి అని మాట్లాడాల్సింది పోయి బాగా తినాలి, సైజులు పెంచాలి, తప్పుడు మాట మాట్లాడాడు. ఆ మాట స్లిప్ తప్పితే దీన్ని బట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా అనుకుంటా పొరపాటు. ఏదో అతను కొంచెం కామన్ సెన్స్ లేకుండా గబుక్కుని సైజులు అనే పదం వాడాడు. సైజులు అనే పదం వాడకపోతే అతను అన్నదాంట్లో తప్పు లేదు కదా. సైజులను వాడకపోతే కొంచెం బాగా తినమ్మా, గతంలో పుష్టిగా ఉండబట్టే ఆ హీరోయిన్ చూసాము, నేను చూసాము మన్మధుల్లో, ఇప్పుడు సన్నబడ్డావు. అది నార్మల్ గా ఒక హీరోయిన్ ని కొంచెం క్యారెక్టర్ తగినట్టు కొంచెం లాభం అడగటాలు ఉంటాయి, సన్నపడమని అడగటాలు ఉంటాయి, మామూలే. ఇప్పుడు అనుష్క ఒక సినిమాకి లాభం అడగలేదా? బాడీ షేమింగ్ అలా ఒక క్యారెక్టర్ కోసం అడుగుతారు. అడగటం ఓకే, అడగటంలో ఇతను వాడిన భాష తప్పుడు భాష వాడాడు. సైజులు అనే పదం సైజులు అనకుండా కొంచెం పుష్టిగా ఉంటే బాగుంటది, కొంచెం కండ పెరిగితే బాగుంటది, అలా ఉంటే బాగుండేది. అతనికి భాషా పరిజ్ఞానంలో లోపం, ఆ లోపంలో మాట్లాడే దాన్ని బట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా ఏదో ఇలా మాట్లాడేస్తారు, ఇలా అని కూడా పొరపాటు. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం కదండి. అటు మాధవీలత కావచ్చు, లేకపోతే పూనం గారు కావచ్చు, ఇండస్ట్రీలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడారు. మరి ఎవరు కూడా కాదమ్మా, పూనం గారు పిచ్చి ఎక్కినట్టు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి నిద్ర మేలుకున్నట్టు మాట్లాడుతుంది. ఇప్పటికి 10 మాటలు చెప్పడం జరిగింది. నువ్వు కంప్లైంట్ ఇవ్వు, ఆల్రెడీ చాంబర్ లో బాక్స్ ఉంది, బాక్స్ లో కంప్లైంట్ అయ్యొచ్చు, సీల్డ్ కవర్ లో చేయలేదు. ఇప్పుడు చాలా సార్లు అడగడం జరిగింది, నువ్వు ఏం జరిగింది ఏంటి, కంప్లైంట్ ఇవ్వరు, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమని. కంప్లైంట్ ఇవ్వదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వదు, మా అసోసియేషన్ లో కంప్లైంట్ ఇవ్వదు, ఇంతవరకు లేదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ లేదు. అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఏదో మెలకు వచ్చినట్టు గబుక్కులు మాట్లాడి తిరిగి విక్రమణ మాట్లాడి వెళ్ళి పడుకుంటుంది మళ్ళీ. కనుక ఆ అమ్మాయి మాటలు, ఈ మాధవీలత మాటలు, ఇవన్నీ వీళ్ళ అవకాశాలు రాకపోతే, ఫెయిల్ అయిపోతే, వాళ్ళకి అవకాశాలు రాకపోతే ఇలాంటి నిందలు వేయటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అవకాశాలు తోళ్ళు వాళ్ళని అర్థంలో చూసుకుని మేము ఐశ్వర్యరాయ్ కన్నా అందంగా ఉంటామని ప్రతి వాళ్ళు అనుకుంటారు. కానీ కెమెరా చెప్పాలి నా పాత్ర క్యారెక్టర్ చూడకుండా. ఉన్న హీరోయిన్ అయిన వాళ్ళందరూ ఏదో కాస్టింగ్ కౌచ్ లో పడుకుంటే హీరోయిన్ అయ్యారని పిలిచి అపవాదం వేయటం తప్పితే, రమ్యకృష్ణ ఎంతమంది దగ్గర పడుకుంటే హీరోయిన్ అయింది, సౌందర్య నేను ఇంట్రడ్యూస్ చేసిన సౌందర్య ఎంతమంది దగ్గర కాస్టింగ్ కౌచ్ అయితే హీరోయిన్ అయింది. ఎన్ని పిచ్చి మాటలు. హీరోయిన్లు అయిన వాళ్ళందరూ ఏదో తప్పుడు పనులు చేస్తే అయినట్టు వీళ్ళు ఏదో పెద్ద మాట్లాడడం కరెక్ట్ కాదు. వీళ్ళు ఫెయిల్యూరు, వీళ్ళకి వేషాలు రాకపోతే దానికి ఏదో అందుకని రాలేదని నిందలు వేయటం తప్పితే, ఈ ఇండస్ట్రీలో హీరోయిన్ అనేది ప్రొఫెషనలిజం బాగా పక్కా ప్రొఫెషనల్. హీరోయిన్ ఏదో ఎక్కడో కింద లెవెల్లో ఎక్కడో జరుగుతూ ఉండొచ్చు, జరగట్లేదు నేను అన్న, కింద లెవెల్లో జరుగుతూ ఉంటాయి. ప్రొడక్షన్ మేనేజరు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, కోఆర్డినేటర్, ఈ లెవెల్లో ఆ రేంజ్ ఆర్టిస్టులు, చిన్న వేషాలు వేసే వాళ్ళ దగ్గర ఏదో జరిగితే జరగచ్చేమో, కానీ హీరోయిన్ స్థాయిలో ఇలాంటివి జరగవు. నిజంగా హీరోయిన్లకి అంత రెస్పెక్ట్ ఉంటుందా చిట్టిబాబు గారు? ఖచ్చితంగా హీరోయిన్ ఖచ్చితంగా, ఎందుకంటే హీరోయిన్ గ్లామర్ కు వాడతారు సినిమాలో. ఖచ్చితంగా గ్లామర్ కాపాడటానికి గౌరవం ఇస్తారు. ఇవ్వకపోతే హీరోయిన్లకి ఈ స్థాయి ఉండదు కదా. ఊరినే ఇవన్నీ పిచ్చి మాటలు, కాస్టింగ్ వచ్చి హీరోయిన్ అవ్వాలంటే ఎన్ని తప్పుడు మాటలు ఎప్పుడో గతం. ఒకవేళ ఎదిరించి మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఛాన్సెస్ ఉండవు, లేకపోతే మొత్తం కూడా తొక్కేస్తారు, మళ్ళీ ఛాన్సెస్ ఎవరు కూడా పట్టించుకోరు అని అయితే ఉంటుంది కదా. పిచ్చి మాటలమ్మా, ఇవన్నీ పిచ్చి మాటలమ్మా. ఎవ్వరు ఏమి సౌందర్యని ఒక డైరెక్టర్ ఆయన రెగ్యులర్ గా హాఫ్ డ్రెస్ వేస్తా ఉంటాడు, ఆ డ్రెస్ సౌందర్యం వెయ్యను అంది. వెయ్యనండి,
ఎక్స్పోజింగ్ డ్రెస్సులు నేను ఎన్నో ఉంది, మరి ఆ అమ్మాయిని ఏమైనా చేయగలిగారా? ఎన్ని పిచ్చి మాటలు అమ్మాయి, ఎన్ని పిచ్చి మాటలు, చేతకానాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎత్తుక్కునే కుట్టి సాకులు అంతే. హీరోయిన్ అన్నాక ఆ అమ్మాయి నా క్యారెక్టర్ కి హీరోయిన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ డైరెక్టర్ అయినప్పుడు నా క్యారెక్టర్ కి సూటబుల్ అవుద్దా, నా కథకి సూటబుల్ అవుద్దా అవి చూస్తాను తప్పితే నా బెడ్రూమ్ కి వస్తుందా రాదా అని చూడ. కోట్లు పెట్టి సినిమా తీసి ఇదా ఈ బెడ్రూమ్ కోసం కోట్లు వచ్చి పెడతామంటమ్మా. ఎన్ని ఉన్న పిచ్చి మాటలు, చేతకాని వాళ్ళు ఓడిపోయి అదే ఫెయిల్యూర్ కి సాకులు ఎత్తుక్కునే కుట్టి సాకులు తప్పితే హీరోయిన్లు అందరూ చెడిపోయిన వాళ్ళు, హీరోయిన్ అందరూ 10 మంది దగ్గర పడుకుంటే చాలా దౌర్భాగ్య దుర్మార్గమైన మాటలు. వాళ్ళు ఆడపిల్లలే, వీళ్ళైన ఆడపిల్లలు, వాళ్ళు ఆడపిల్ల హీరోయిన్లు. ఇదో మన సమంతాన్ని మాటల పిచ్చి మాటలు ఇలా కోస్తా ఉంటారమ్మా. ఈ మాధవీలతలు వీళ్ళందరూ ఉండదు. సాక్షాత్ చెప్పండి, ఊనే సాక్షాత్ ఇవ్వమనండి, కంప్లైంట్ ఇవ్వమనండి. ఎవరే ఊనే అప్పుడప్పుడు ఇలా సోది కెమెరా ముందు వచ్చేది సోది మాట్లాడటం తప్పితే లెట్ దెమ్ గివ్ కంప్లైంట్. ఓకే, మరి ఈ రోజు త్రినాథరావు మాట్లాడిన మాటలకి ఆయన మళ్ళీ బయటకు వచ్చి హీరోయిన్ కి సారీ చెప్పడం చేస్తారంటారా అండి? మరి నా ఉద్దేశం చేస్తారమ్మా, ఎందుకంటే నా ఉద్దేశం అతను మాట్లాడే మన పదప్రయోగం తప్పు పదప్రయోగం వాడాడు, బై మిస్టేక్ వాడాడు. అది బై మిస్టేక్, ఇంటెన్షన్ గా అనుకోవట్లే నేను. ఎందుకంటే ఏ హీరో కూడా ఏ డైరెక్టర్ కూడా పబ్లిక్ మీటింగ్ లో ఇలా మాట్లాడరు. అతను ఎక్కడో నోరు జారి తప్పుడు మాట వాడాడు. కానీ నార్మల్ గా కొంచెం అతని ఉద్దేశం కనబడుతుంది, బాగా తినమ్మా, కొంచెం పుష్టిగా తయారవు, కొంచెం కన్ను పెంచు అని చెప్పాల్సింది పోయి అని చెప్పాలన్న ఉద్దేశాన్ని సైజులోని వాడేశాడు పుసుక్కుని. ఆ మాట వల్ల మొత్తం అర్థం పోయింది. మొత్తం అసలు ఆ సైజులోని పదం వాడటంతో అసలు అతను ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చెప్పాడు మొత్తం పోయినా వెళ్ళిపోయింది. ఈ పదం బయటకు వచ్చేసింది. సో ఖచ్చితంగా రియలైజ్ అవుతాడు, అందరూ తప్పు పెడుతున్నారు, అందరూ తప్పు పదం వాడటం తప్పు అని. సో క్షమాపణ చెప్తాడు డెఫినెట్ గా, సారీ అదే నేను ఇంటెన్షన్ కానలేదని చెప్తాడు మోస్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ చిట్టిబాబు. రైట్, అయితే ఇప్పటికీ చూస్తూ ఉన్నాం, అటు చిట్టిబాబు గారి మాటలు కూడా వింటున్నాం. త్రినాథరావు ఏదైతే వ్యాఖ్యలు చెప్పారో ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు, ఏదో చెప్పాలి అనుకొని చెప్పారు. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది